హలో అండి. ఈ ఫ్రాన్స్ 65 ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు. స్పెషల్‌గా ఎప్పుడైనా గెస్టులు వచ్చినప్పుడు, ఇంట్లో పిల్లలకి ఎవ్వరికైనా సూపర్‌గా మనం రెస్టారెంట్ స్టైల్‌లో ఫ్రాన్స్ 65 తినాలంటే ఈ ప్రాసెస్‌లో చేయండి. ఇక్కడ నేనైతే 1 కేజీ వరకు పచ్చి రొయ్యలండి, పెద్ద సైజువి. వాటి తలా తోకలు తీసేసి శుభ్రంగా అందులో ఒక నిమ్మకాయని రసం పిండేసి, ఉప్పు వేసి బాగా కడిగి స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉప్పు నిమ్మరసంలోనే ఆ రొయ్యలను ఉంచితే నీచు వాసన రాకుండా ఉంటాయి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ వేసేసి కొద్దిగా పసుపు వేసి స్టవ్ ఆన్ చేసి గిన్నెను పైకెక్కిచ్చేయండి. చూడండి, ఇలా ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆపేసి స్ట్రెయిన్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా పసుపు, మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఒక్క నిమ్మకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి రసం పిండేయాలండి. ఇలా చేస్తే ఫ్రాన్స్ 65 అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. కార్న్‌ఫ్లోర్ వచ్చేసి బైండింగ్కి సరిపడా వేసుకోవాలండి. నేనైతే 1 కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కన్నా కాస్త ఎక్కువనే పట్టింది. దాన్నల్లా ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. టైం లేకుండా హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సెమీ షాలో ఫ్రై లాగా అండి, మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, తర్వాత వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫ్రాన్స్ మునిగే వరకే మనము 2-3 బ్యాచ్లుగా వేసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది. ఇలా వేసినాక వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత వాటిని స్ట్రెయిన్ చేసి మంచి క్రిస్పీగా అయ్యే వరకు తీసి పేపర్ నాప్కిన్ పరిచిన దాంట్లో వేసేయండి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేయండి. సూపర్గా రెస్టారెంట్ సైడ్ ఫ్రాన్స్ 65 రెడీ. లైక్ చేయండి.